నేను ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇలా కేసీఆర్ కొడుకినాలే, ఏయ్ నువ్వు చెవులు మంచిగా పెట్టుకో. ఇవాళ నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేసీఆర్ కొడుక, నేను గెలిస్తే నువ్వు నీ అయ్యా మొత్తాన్ని బీఆర్ఎస్ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో వంటారా? నా సవాల్కు సిద్ధమా? కేసీఆర్ కొడుక చెప్పు, నీ అయ్యనని చెప్పు. ఫస్ట్ నీ అయ్యకు ఫోన్ చేయి. బండి సంజయ్ సవాల్ విసిడు. బండి సంజయ్ ఓడిపోతే ఇలా రాజకీయ సన్యాసం తీసుకున్నా. హిందుత్వం మాట్లాడా, బీజేపీ గురించి మాట్లాడా, పేదల గురించి మాట్లాడా. నేను ఓడిపోతే, నేను గెలిస్తే నువ్వు మీ అయ్యా బీఆర్ఎస్ పార్టీ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో గడ్డి వీక్కుంటా కూర్చుంటారా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నా సవాల్కు సిద్ధమా? ఇలా కేసీఆర్ కొడుకు చెప్పాలి. ఇప్పుడే మహారాష్ట్ర వేండక్క, ఎంత మోసగాడు కేసీఆర్ అంటే అక్క. అసలు కేసీఆర్ గారు ఒక్క రూపాయి లేదక్క. ఆయన కారు కొన్నాడు. ఫస్ట్ లా ఉద్యమం కారు కొంటే కారు పైసలు కట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు వచ్చి బల్లబట్టి బయట గుండి ఎక్కపోయారు కారును. ఇలా కేసీఆర్ కొడుకు ఏం చేసి ఏం చేసి ఇప్పుడే మహారాష్ట్రలో కాంప్లైంట్ ఇచ్చాడు కేసీఆర్ మీద. దేశం మొత్తం పార్టీ పెడతాను తిరిగిన కేసీఆర్. దేశం మొత్తం పార్టీ పెడతాను తిరిగి వాళ్ళను వీళ్ళకు పదవులు ఇచ్చి అక్కడ కిరాయి కట్టే ఆఫీస్ కిరాయి కట్టకుంటే ఇలా వాళ్ళు వచ్చి కాంప్లైంట్ ఇచ్చాడు కేసీఆర్ మీద. మమ్మల్ని కేసీఆర్ మోసం చేసిండు, మా రాష్ట్రంలో కేసీఆర్ ఆఫీస్ పెట్టిండు, ఆఫీస్ కిరాయి కట్టలే, మాకు పదవులు ఇస్తా అని చెప్పిండు. మళ్ళా లాపత్తా లేకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మా రాజకీయ భవిష్యత్తు నాశనం చేసిందని చెప్పి ఇలా దేశంలో ఉన్నటువంటి 2-3 రాష్ట్రాల ప్రజలు నాయకులు మొత్తుకుంటారంటే కేసీఆర్ ఎంత మోసగాడో ఒక్కసారి వచ్చాడు. కేసీఆర్ అప్పుడు మోసం చేస్తే కాంగ్రెస్ 7 గ్యారెంటీల పేరుతో మోసం చేశారు. కాబట్టి దయచేసి మీకు అప్పీల్ చేస్తున్నా, రేపు మీ సమస్యల మీద కొట్లాడేది నేను, మీ సమస్యల మీద ప్రశ్నించేది నేను, ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేది నేను, అభివృద్ధి నిధులు తీసుకొచ్చేది నేను. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఇవాళ నా గెలుపుకు మీరు సహకరించండి. మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కేంద్ర నిధులు పోయినసారి ఎట్లా తీసుకొచ్చినో ఒక్కసారి మీరు నెంబర్ వేసుకోరి. పాత ఎమ్మెల్యేలను అడగండి. ఇలా సిఆర్ఎఫ్ ఫండ్స్ గాని, గ్రామీణ సడక్ యోజన పైసలు గాని ఇలా నేను గ్రామాలకు తీసుకొచ్చిన మీరు నాకు సహకరిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని నాకు సహకరిస్తే ఇలా ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తే రేపు ప్రజల్లో తలెత్తుకొని తిరిగే అవకాశం మీకు వస్తుంది. మీ పార్టీ వాళ్ళు గెలిస్తే అక్కడ ఏం చేసేలేదు, పీకేలేదు. అక్కడ వచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే ఇలా నాలాంటి వాళ్ళు గెలిస్తే కొట్టాడి పైసలు తీసుకొస్తా. కరీంనగర్ పార్లమెంట్ ఇంత ముందు ఎట్లా తీసుకొచ్చినో గట్లా తీసుకొస్తా. కాబట్టి దయచేసి అందరూ రాజకీయాలకు అతీతంగా రాజకీయ జెండాలు పక్క పెట్టండి. ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే, కరీంనగర్ పార్లమెంట్ కు నిధులు రావాలంటే ఇవాళ మీరు బండి సంజయ్ని గెలిపించండి. మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేసి నరేంద్ర మోడీ గారి 3వసారి ప్రధానమంత్రిగా చేసే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవడో ఇంతవరకు తెలియదు. ఇది దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీలో నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలియదా?